వెల్కమ్ టు ది ఎపి ఫార్మర్. మనం చాలా రోజుల తర్వాత ఇలా వచ్చినప్పుడు దీన్ని వెల్కమ్ బ్యాక్‌గానే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం శనగ మొక్క గురించి. మనం శనగ పంట గురించి చెప్పుకుంటా ఉన్నామని చూస్తున్నాం. చాలా వరకు మనం యూట్యూబ్‌లో చూస్తూనే ఉంటాం. శనగ పంటకు సంబంధించిన విత్తనాల గురించి కావచ్చు, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి కావచ్చు, లేదంటే వాటికి సంబంధించిన పెస్టిసైడ్స్ గురించి కావచ్చు, క్లియర్ కట్‌గా మనకు అన్ని ఛానల్స్‌లో అయితే ఉంటాయి. కానీ మన ఛానల్‌లో విషయం ఏందంటే మనము చాలా వరకు బేసిక్ నుంచి అందులో నిజాలెంత, అబద్ధాలెంత, అదే విధంగా ఏవి యూజ్ చేశానుక బాగా మంచి ఫలితాలైతే ఉంటాయి, ఏ సీజన్‌లో వేసానుక మంచి లాభాలైతే ఉంటదనేది కూడా క్లియర్ కట్‌గా ఎవరు చెప్పుకోని విధంగా కూడా మన ఛానల్‌లో చెప్పుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కూడా చెప్పుకుంటూనే వెళ్తాం కూడా ఇక్కడి నుంచి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ శనగ మొక్కను చూస్తున్నాం. టోటల్‌గా చూసినట్టయితే ఇక్కడ ఒక శనగ పైరునే చూస్తున్నాం. ఇదొచ్చేసి మనము దాదాపు ఈ శనగ పైరొచ్చేసి దాదాపు 2 వారాల కిందట విత్తనం వేసినదనమాట. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో చాలా లేట్‌గా వర్షాలు రావడము, అది కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడం వలన కూడా మనం శనగ పంట చాలా చోట్ల ఈ సాగు అనేది చేయడం లేదు. కానీ ఈ శనగ సాగు అనేది మనకు ఫస్టు విత్తనం విత్తే ముందు ఒకసారి ఒక 30 రోజుల తర్వాత ఒకసారి వర్షం పడిందంటారుగా ఇది బాగా పైరనేది వస్తుందనమాట. ఇక్కడ చూడొచ్చు నేను చూస్తున్న ఈ శనగ ఈ వీటి అన్నీ వచ్చేసి ఈ శనగ సాగు అంతా వచ్చేసి మనదే అనమాట. మన శనగ సాగుకు సంబంధించిందే. మనతో పాటు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ శనగ సాగనే చేస్తూ వచ్చారనమాట. వీళ్ళందరూ వీటికి సంబంధించి 2 వారాల కిందట వేసిన పైరనమాట ఇది. అయితే ఇక్కడ చూసినట్టయితే గనక చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఉండే సీజన్‌లో ఇప్పుడు ఖచ్చితంగా 2 వారాలైంది. ఇంకొక 2 వారాల కల్లా వర్షం అయితే ఖచ్చితంగా దీనికి నీటి సాగుదల అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. అయితే ఒకవేళ వర్షం గన పడకపోతే గనక వీటికి తెగుళ్ళు ఎక్కువ రావడం కావచ్చు, లేకుంటే ఎండిపోవడం కావచ్చు లాంటిది కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ శనగ పంటకు చాలా వరకు దాదాపు 5-6 లేదంటే 7 సార్ల వరకు మందుల పిచికారీ అనేది అవసరమైతే ఉంటుందన్నమాట. మనం ఇప్పటి వరకు ఈ 2 వారాలకు గాను అంటే మొలిచిన వెంటనే ఇక్కడ పురుగు అనేది కొట్టడం జరిగిందనమాట. పురుగు అనేది కొట్టడం జరిగింది. దానికోసం వచ్చేసి మనం యాంప్లిగో అనేది యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతవరకు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఆ పురుగు వచ్చేసి మొత్తము కాండం దూసగా తినేస్తూ ఉంటే యాంప్లిగో కొట్టడం వలన బాగా యూజ్ అయితే అయ్యిందనమాట. మొక్కలు ఉడక బాగానే ఉన్నాయి. వీటితో పాటు చాలా రకాల మందులు వచ్చేసి మనకు మార్కెట్లో అయితే ఉంటాయి. అవన్నీ మనము కూలంకషంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే యూజ్ అవుతుందనేది కూడా చెప్పుకుంటూ పోదాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ శనగ పైరుకు సంబంధించి ఇలాంటి మట్టి, సపోజ్ ఇది నల్ల మట్టి అంటాం అనమాట, లేదంటే నల్లరేగడి నేలలు అంటాం. ఇలాంటి మట్టిలో అయితే కనుక ఇది బాగా అనుకూలంగా సాగుతుందనమాట. దాదాపు దీనికి 8-12 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ఈ సారవంతమైన నేలలను బట్టి ఉంటాయి అన్నమాట. ఇది మనం చెప్పుకోవాలంటే ఈ నల్లరేగడి నేల అనేది చాలా సారవంతమైనది. అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి 10 క్వింటాల వరకు ప్రతి సంవత్సరం ఎకరాకు గాను దిగుబడి వస్తూనే ఉంది. మరి వీటి యొక్క రేట్ అనేది ఎలా ఉంటుందంటే మినిమం వచ్చేసి 4,200 నుంచి 4,500 వరకు అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి 7,000 నుంచి 7,500 వరకు కూడా ఉంటుంది. వీటితో పాటు తెల్ల శనగ గుడక విత్తనం జరుగుతూనే ఉంది. ఆ తెల్ల శనగ గుడక మంచి రేట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువగా వేయడం అయితే కనుక ఎర్ర శనగ వేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు వీటికి సంబంధించి ఇలాంటి మొలకలు, గడ్డి మొలకలు అనేది లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కనుక మొక్క ఆరోగ్యకరంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే కనుక మొక్క అనేది ఆరోగ్యకరంగా లేదు. కారణం ఏంటంటే ఈ గడ్డి మొలకలు ఎక్కువ ఉండడం వలన. ఇక్కడ వాటితో పాటు గట్టున ఈ విధంగా మొలకలు చూడండి, పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇలాంటి మొక్కల వలన ఆ బీర్పుకి ఆ విధంగా వచ్చేసి మొక్కలు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ పక్కనున్న పైరు వచ్చేసి వేరే వాళ్ళది. వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ పురుగు కొట్టింటే మళ్ళీ వాళ్ళు అదంతా చెడగొట్టేసి మళ్ళీ విత్తనం కూడా జరిగిందనమాట.
కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా రైతులకు అనేది ఇది మామూలే, సర్వసాధారణమే అవుతుందన్నమాట గమనించినట్టయితే కనుక. ఇక్కడ మన శనగ పైరులో వచ్చేసి మనకి ఇది ముఖ్యంగా వచ్చేసి 70 నుంచి 75 రోజుల వరకు, 75 రోజులు 80 రోజుల వరకు పైరు అనేది ఉంటుందన్నమాట కాల పరిమితి వచ్చేసి. మరి వీటికి సంబంధించి మనం వచ్చేసి ఎకరాకి 1 క్వింటాల్ చొప్పున విత్తనం అనేది జరుగుతుంది. ఎకరాకి వచ్చేసి క్వింటా కాదు 50 కేజీల చొప్పున విత్తనం అయితే జరుగుతుంది అనమాట. అంటే 2 ఎకరాలకి 1 క్వింటా చొప్పున విత్తనం అయితే జరుగుతుంది. ఆ విధంగా వచ్చేసి మనం చూసినట్లయితే కనుక దీనికి ప్రస్తుతము గవర్నమెంట్ నుంచి తీసుకున్న విత్తనాలను 6,000 రూపాయల వరకు కొనుగోలు చేసి చేయడం జరిగింది. ఎకరా మీద వచ్చేసి మనకు ప్రాఫిట్ వచ్చేసి 30 నుంచి 40,000 వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇలా ఆరోగ్యకరంగా ఉంటే చెట్టు పెరిగే కొద్దీ రైతుకు ఆనందంగానే ఉంటుంది. ఓకే, ఇది ఈ శనగ పైరు గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లు అనేది తెలియజేయవచ్చు అనమాట. వీటితో పాటు డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మీకు వీటికి పిచికారీ చేయాల్సిన మందులు కావచ్చు, ఏ సమయంలో వేయాల్సి ఉంటుంది, విత్తనాల గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ మీరు ఎప్పుడైనా కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.